నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏడీగా పనిచేస్తున్న రమణారెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ గత కొన్ని సంవత్సరాల క్రితం పనిచేసిన డబ్బులు 3,12,000 రూపాయలు రావాల్సి ఉండగా ఏడీని సంప్రదించడంతో బిల్లుల చెల్లింపులకు 30,000 లంచం అడిగాడు. దీంతో ఆ సదరు కాంట్రాక్టర్ 25,000కు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఏడీ రమణారెడ్డిని పట్టించాడు. ఈ విషయమై ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఏడీ రమణారెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయని అన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని ఆయన ప్రజలకు తెలిపారు. మాకు ఏసీబీ మెదక్ రేంజ్కి 20 తారీఖు ఒక కంప్లైంట్ వస్తుందండి. ఏమని అని చెప్పేసి 2023 టు 2025 వరకు దగ్గర 11 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్వి కాంట్రాక్ట్స్ పని పూర్తి చేస్తారు. ఆయనకు 3,13,000 చిల్లర అమౌంట్ రావాలి. ఆ బిల్స్ని ఫార్వర్డ్ చేయడానికి మన ఏడీఈ నర్సాపూర్ రమణారెడ్డి గారు 30,000 లంచం అడుగుతున్నారు. కానీ ఆయన చెప్పింది కరెక్టా కాదా అని చెప్పేసి పంపిస్తే రిక్వెస్ట్ చేస్తే 20 అన్నా 25,000 అన్నా ఈ 1 ఇయర్కి ఉంటుంది. ఈరోజు 25,000 ఇస్తుంటారు. ఇక్కడ అది సర్చెస్ హౌస్ సర్చెస్ హౌస్ సార్ జరుగుతుంది సార్. జరుగుతుంది. అక్కడ ఏమైనా దొరికినాయి అమౌంట్ ఇప్పుడు ఈయన కంప్లైంట్ చేసిన కాంట్రాక్టర్ అంటే ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ ఆయన. అవును. ఇంకా ఇంకా 947 1064 టోల్ క్లియర్. మీతో నేను మా ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఇంకా టీం ఉందండి. వాళ్ళ పేరు వెంకటేశ్వర్లు అండ్ రమేష్ అండ్ స్టాఫ్. వెంకటేశ్వర్లు ఎవరైనా కానీ ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ కానీ ఎలక్ట్రిసిటీయే కాదు, ఏ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా కానీ ఏ డిపార్ట్మెంట్ మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని 1064 అది 24 అవర్స్ పనిచేస్తుంది. అది నేను డిఎస్పీ సుదర్శన్, నా నెంబర్ ఉంది 9154388947. తర్వాత క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్కి వాట్సాప్ నెంబర్ ఉంది. మా ఏసీబీది మెయిల్ ఉన్నది. ఈ దేనికన్నా కూడా కంప్లైంట్ చేసాను, మేము రెస్పాండ్. మీ నెంబర్